హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. అందరు నమస్తే. ఇది జట్కా మెషిన్. ఇది ఇందులో వచ్చినటువంటి మోడల్ 15 kV జట్కా మెషిన్. ఈ 15 kV 15,000 వోల్టేజ్ని సప్లై చేస్తుంది. సో ఇది వచ్చేసి మోడల్ పేటీ మోడల్ అంటారు దీన్ని. సో ఇందులో మెయిన్ బటన్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, అలారం, 12 hours 24 hours అండ్ ఎక్స్ట్రా షార్ట్ అనేది ఇందులో ఉన్నటువంటి మినీ బటన్స్ మనకు చూపిస్తాయి. మెయిన్ బటన్ ఇది ఆన్ చేస్తే సో మీ మినీ బటన్స్ అనేటివి వర్క్ అవుతాయి. ఇందులో ఇండికేటర్స్ ఇచ్చారు. ఇందులో పల్స్ ఇండికేషన్ అంటారు. మిషన్ రన్ అయితే అప్పుడు సప్లై వెళ్తుందా లేదా తెలియడానికి ఇందులో లైట్ వస్తుంది. అలాగే ఛార్జింగ్, సోలార్ ప్యానల్ ఛార్జింగ్ అవుతుందా లేదా తెలియడానికి ఇందులో లైట్ వస్తుంది. అలాగే బ్యాటరీ లో అనేది ఇండికేషన్ కూడా ఇచ్చారు. ఇందులో అలారం సెన్సిటివిటీ అనేది ఉంది. ఇది మనకి అలారం అనేది సౌండ్ అనేది మనకి ఎక్కువ తక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇవి బ్యాటరీ కనెక్షన్స్ కేబుల్స్. ఇది ఫేసు, ఇది న్యూట్రల్. సో నేను ఏం చేస్తున్నా అంటే టెస్టింగ్ కోసం, మిషన్ టెస్టింగ్ కోసం నేను కనెక్షన్ చేస్తున్నాను ఫేస్కి. అండ్ ఇది న్యూట్రల్. సో న్యూట్రల్ కనెక్షన్. సో ఇప్పుడు మిషన్ అని ఆన్ అయింది, స్విచ్ ఆన్ ఉండడం వల్ల. సో ఇవి కనెక్షన్ చేశాను. ప్లస్కి రెడ్, మైనస్కి బ్లాక్ కనెక్షన్ అనేది కనెక్షన్ చేశాను. ఇప్పుడు నేను మిషన్ ఆన్ చేస్తున్నాను, చూడండి. సో మిషన్ ఆన్ అయింది. అలాగే పల్స్ అనేది కొట్టుకుంటుంది. సో టిక్ 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 అని కొట్టుకుంటుంది. ఇది ఎందుకంటే ఇది సప్లై వెళ్తుంది. ఎక్కడి నుంచి సప్లై వెళ్తుంది? ఫేస్ సప్లై అనేది వెళ్ళడం వల్ల కొట్టుకుంటుంది. ఇది అర్థం అనమాట. ఇది అర్థింగ్ కనెక్షన్ ఇస్తాము. ఇది మనకి ఎక్కడైతే చైన్ ఉందో ఆ చైన్కి ఇచ్చిన వైర్కి ఇక్కడ నుంచి సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఈ చిన్న స్క్రూ డ్రైవర్తోని, ఇక్కడ లేనటువంటి స్క్రూ డ్రైవర్తోని నేను మిషన్ ఒక షార్ట్ని చూపిస్తున్నాను. చూడండి, గమనించండి. మిషన్ ఆన్ చేస్తున్నాను. సో ఇప్పుడు అనమాట ఇది లైన్ అనమాట. అర్త్ అనేది లైన్కి ఇంత దూరం ఉండాలి. అర్త్ అంటే మనిషి కావచ్చు, గడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ అర్త్ లైన్కి ఇంత దూరం నుంచి ఉంటే మనకి మిషన్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో చూడండి, లైన్ అనేది అర్త్కి ఎంత దూరం నుంచి లాగుతుంది అనేది నేను ఇప్పుడు ఇది మీకు లో పవర్ మీద వేసినాను. ఇప్పుడు మీకు హై పవర్ మీద చూపిస్తాను. ఇక్కడ లో, ఇక్కడ ఆన్ అండ్ పవర్ ఎక్స్ట్రా అని ఉంది. ఇది కిందికి ఆన్ చేస్తే పవర్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. చూసారా, స్పార్క్ అనేది ఎంత స్పీడ్గా వస్తుందో. 1 ఇంచ్ దూరం నుంచి లాగుతుంది. సో ఇది ఈ 12Ah బ్యాటరీకి ఇంత దూరం నుంచి స్పార్క్ అనేది వస్తుంది. ఇందులో నేను అలారం వేస్తున్నాను, చూడండి. అలారం స్విచ్, ఈ అలారం స్విచ్, ఇది అలారం స్విచ్ దేనికి పనిచేస్తుంది అంటే మన లైన్ అర్థం అయిందా లేదా. ఇది గడ్డి, ఇది అనుకోండి లైన్ అనుకోండి, లేదా ఈ లైన్కి గడ్డి తలిగితే సో ఈ విధంగా సో సైరన్ అనేది మోగుతుంది. అంటే లైన్ తెగిపోయి నేల మీద పడ్డా, లైన్కి గడ్డి తగిలిన సో మనకి అలారం అనేది మోగుతుంటది. సో అలారం మోగిందంటే మీ లైన్ అర్థం అయినట్టు, బాగలేనట్టు. సో మీ లైన్ అనేది మొత్తం చెక్ చేసుకోవాలి. ఈ లైన్కి గడ్డి తగిలిన, పంట తగిలిన, లేదంటే ఇంక ఏదైనా వైర్ తెగిపోయి కింద పడ్డా దీనికి సంబంధించిన వైరు మనకి అలారం అని మోగుతుంది. సో ఇది మిషన్ అప్ టు మనం ఒక పర్ఫెక్ట్ గా అంటే 15 ఎకరాలు కూడా మనం వేసుకోవచ్చు. సో దీనిలో బ్యాటరీ అనేది మనం చిన్నది పెట్టాము. సో ఇందులో మనకి పెద్ద బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు. అప్ టు 40Ah నెంబర్ దాకా బ్యాటరీ పెట్టుకోవచ్చు. అప్ టు 20 acres కూడా ఇది లాగొచ్చు. మంచిగా అంటే 15 acres కి మంచిగా వేసుకోవచ్చు. ఇది 15 kV జట్కా మిషన్. సో ఇది SRV సోలార్ పవర్ సొల్యూషన్ వాళ్ళది. సో ఇది మన అడ్రస్ వచ్చేసి గ్రామం మండలం కంటి, భీమ్రా రోడ్, ప్రభుత్వ పాఠశాల వెనకాల ఇది స్టోర్ ఉంటుంది. సో ఈ స్టోర్లో మీకు ఇలా ఉంటుంది స్టోరు. ఈ స్టోర్లో మీకు అన్ని రకాల సోలార్ ఐటమ్స్, సోలార్ ప్రొడక్ట్స్ మీకు లభిస్తాయి. సో 60 acre రేంజ్ వరకు తీసుకోవచ్చు. సో ఈ యొక్క మిషన్తో పాటు ప్యానల్ అనేది
మీకు ఇవ్వడం జరుగుతుంది. సో 50 వాట్ ప్యానల్ వస్తుంది. అలాగే చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ సోలార్ ప్లగ్ అన్నమాట. సోలార్ ప్యానల్ నుంచి వచ్చినటువంటి ప్లగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ నుంచి సెంటర్ లో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో ఇది అవుట్పుట్, ఇది ఇన్పుట్ సోలార్ ప్యానల్ నుంచి, ఈ సెంటర్ లో బ్యాటరీ ఛార్జింగ్, ఇది అవుట్పుట్ బయటికి. సో ఇది దీని ప్రాసెస్ అన్నమాట. సో దీంతో పాటు ఏమొస్తుందంటే మిషన్, బ్యాటరీ, అలాగే సోలార్ ప్యానల్, స్టాండ్, అర్థింగ్ రాడ్, బ్యాటరీ, ఎక్సైడ్ బ్యాటరీ మనం ప్రొవైడ్ చేస్తాము. ఇందులో రకరకాల బ్యాటరీస్ ఉంటాయి. సో మీకు ఏ బ్యాటరీ అనేది ప్రిఫర్ చేసుకుంటే ఆ బ్యాటరీ ప్రకారంగా ఆ సిస్టానికి మనము సెట్ ని ఇవ్వగలుగుతాము. స్టాండ్ సెట్ అంటారు. స్టాండ్ అనేది, సో స్టాండ్ ఇది, సో ఇది స్టాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ స్టాండ్ కి మనము ఆ మిషన్ ని ఫిక్స్ చేయగలుగుతాము. సో స్టాండ్ తో పాటు ప్యానల్ క్యాప్ అన్నమాట. సో ఈ ప్యానల్ క్యాప్ మనం ఇందులో ఫిక్స్ చేసుకుంటాము. ఇలా వస్తుంది, ప్యానల్ పైన వస్తుంది, ఇలా ఉంటుంది స్టాండ్ ఇది. సో వీటితో పాటు ఒక అర్థింగ్ రాడ్ ఒకటి, అలాగే ఓకే ఇది అర్థింగ్ రాడ్ అంటారు. ఇది 2 ఫీట్ రాడ్ అన్నమాట. ఇది మన నేలలో 2 ఫీట్ గుంత కొట్టేసి దీని చుట్టుముట్టు ఒక ఎలాం ఇక్కడ తీసి దీని చుట్టుముట్టు రౌండ్ గా ఫస్ట్ ఉసుక బొగ్గు ఉప్పు, ఉసుక బొగ్గు ఉప్పు, ఉసుక బొగ్గు ఉప్పు 3 పదర్లు 3 సార్లు దీని చుట్టుముట్టు వేసి ఇంతవరకు భూమిలోకి వెళ్ళాలి. ఖాళీ ఇక్కడ మాత్రమే ఓపెన్ ఉండాలి. ఇక్కడ ఓపెన్ చోట నట్ బోల్ట్ ఇస్తాము. ఆ నట్ బోల్ట్ కి అర్థింగ్, మిషన్ నుంచి వచ్చినట్టు అర్థింగ్ వైర్, సో ఇక్కడ కనెక్షన్ ఇచ్చి టేప్ కొట్టేసేయాలి. సో దీనికి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అర్థింగ్ వాటర్ వేయాలి. వాటర్ వేస్తే అర్థింగ్ పవర్ అనేది మిషన్ కి అందుతుంది. ఇది సోలార్ కి వేయాల్సినటువంటి మంచి బెస్ట్ క్వాలిటీ సంబంధించినటువంటి వైర్స్ అవైలబుల్ ఉన్నాయి. జపానీ వైర్ అంటారు, ఇది జపానీ జట్కా తార్. సో ఇది ఒక 5 years వరకు దీని లైఫ్ స్పాన్. సో మీకు 5 years వరకు జంగ్ అనేది ఎలాంటిది కూడా రాదు. ఇది లేటెస్ట్ మోడల్ వచ్చింది. ఇది ఇప్పుడు సోలార్ జట్కాలో వేయడంలో ఇది మీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. 5 years వరకు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 5 years వరకు ఎలాంటి చేంజ్ అవసరం లేదు. మీరు జనరల్ గా అందరూ బెండింగ్ వైర్ జే వాడుతున్నారు తప్ప అది వాడకూడదు. సోలార్ కి ఇలాంటి వైరే వాడాలి. ఇది వాడడం వల్ల సోలార్ కూడా బాగుంటది, లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. దానితో పాటు ఇప్పుడు ఇది క్లచ్ వైర్ అనేది వాడుతున్నారు, బ్రేక్ వైర్, క్లచ్ వైర్. సో ఇది కూడా వేసుకోవచ్చు. కానీ దీనికి ఏంటంటే గ్రీస్ కానీ ఆయిల్ కానీ పెట్టుకోవాలి, జింగ్ రాదు. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో సో దోరి అని ఒకటి కొత్తగా తార వచ్చింది. దోరి అని, జట్కా దోరి దీని పేరు. సో ఇది ఒక బిండల్ 3 కిలోలు ఉంటది బిండలు. సో 2000 ఫీట్ల వైర్ వస్తుంది. సో ఇది కూడా మీకు మనకి అవైలబుల్ ఉంది. సో ఇది కేబుల్ మోడల్ టైపు, తీయొచ్చు, చుట్టుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా మనకి అవైలబుల్ ఉంది. సో మార్కెట్ లో ఇలాంటి వైర్స్ వాడడం వల్ల ఈజీగా మనకి చైన్కి వేయొచ్చు, తీయొచ్చు. సో ఇది ఒక డెమో, సోలార్ డెమో అంటారు. ఇది ఏంటంటే చైన్ కి ఇలాగ చైన్ అనుకోండి, చైన్ చుట్టుముట్టు కట్టెలు వేసుకొని ఆ కట్టెలకి క్లిప్పులు అనేటి ఇన్సులేటర్లు బిగించుకొని అందులోంచి వైర్ వేయడం వల్ల, సో క్లిప్స్ అంటారు. సో కట్టెలు అనుకోండి, ఇవి కట్టెల క్లిప్స్ అన్నమాట. ఈ కట్టెలకి 2 inches 3 inches 4 inches క్లిప్స్ ఉన్నాయి మన దగ్గర అవైలబుల్. సో కట్టెలకి ఇలాంటి క్లిప్స్ వేసుకొని క్లిప్స్ నుంచి వైర్ అనేది లాక్కోవాలి. ఇలా క్లిప్స్ నుంచి వైర్ లాక్కోవడం వల్ల సో మన వైర్ అనేది అర్థ అవ్వదు. సో డైరెక్ట్ కొంతమంది కట్టెలకి వేస్తున్నారు, డ్రిప్ పైప్ వేస్తున్నారు, తప్పది. ఎందుకంటే ఈ మిషన్ యొక్క షార్ట్, ఈ వైర్ అనేది షార్ట్ 1 inch దూరం బయటకు వస్తుంది కాబట్టి అట్లీస్ట్ కట్టెలకి 1 inch 2 inches దూరం నుంచి వైర్ అనేది తీసుకెళ్ళడం వల్ల సో వైర్ ఉన్నట్టు కరెంట్ అనేది ఎక్కడ లీక్ కాకుండా ఉంటది. సో మీకు మంచి పవర్ అనేది ఇస్తుంది. సో ఎలాంటి జంతువులు రాకుండా మీకు టోటల్ పవర్, ఎంత పవర్ ఉందో అంత పవర్ ఈ వైర్ లో వెళ్ళడం జరుగుతుంది. ఇది అడ్రస్ వచ్చేసి కంకిలో ఉంది. సో ఎస్ఆర్వి సోలార్ పవర్ సొల్యూషన్స్ అని. సో ఇది లూమ్ సోలార్ డీలర్షిప్ కలదు. సో మీరు కంకిలో స్ట్రేట్ గా భీమ్రా రోడ్ లో స్కూల్ బ్యాక్ సైడ్ ఏరియాలో ఉంటది. సో మీరు వచ్చి సోలార్ వాళ్ళని సంప్రదించగలరు.